అన్నిటికీ నో చెప్పలేం, కానీ నో చెప్పే అలవాటు చేసుకోవాలి. కొన్నిటికి అంటే మనకేమవుతుందంటే స్లోలీ ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ రైట్ బిహేవియర్. ఉదాహరణకి పిల్లలకి ఒక అలవాటు ఉందనుకోండి, ఒక బ్యాడ్ అలవాటు ఉంది, దాని యొక్క అకరెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూడాలి, దాని అకరెన్స్ తగ్గించాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగుతాడు, ఒక ప్యాకెట్లో 10 సిగరెట్స్ ఉంటాయి. సిగరెట్స్ ఒక్కసారి ఆపలేం, ఆపితే కూడా తను బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి? కౌంటర్ పార్ట్ ఇస్తాం. ఏంటి కౌంటర్ పార్ట్ అంటే సబ్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, అంటే ఈ సిగరెట్. ఓకే, యూ టేక్ జెన్యున్ సిగరెట్ ఒక 8 తీసుకో, ఈ సిగరెట్ 2, టోటల్గా 10 ఉన్నాయి. కానీ ఈ సిగరెట్ విల్ నాట్ హార్మ్ యూ, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ ప్లెజర్ ఆల్సో. ఇక్కడ ఏమైపోతుంది? సబ్స్టిట్యూషన్ వచ్చేసింది. ఒక రకంగా ప్లెజర్ ఉంది, కానీ అది ఇట్ వోంట్ ఎఫెక్ట్ యువర్ బాడీ. అక్కడికి వచ్చే విషయం ఏంటంటే రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఎఫెక్టివ్ హ్యాబిట్. స్లోగా అలా తగ్గించుకుంటూ రావాలి. ఉదాహరణకి చెప్తూ ఉంటాను, మా వాడండి సరిగ్గా నిద్రపోవాడు, చాలా అసలు డిస్టర్బ్డ్గా ఉంటాడు, ఇరిటబుల్గా ఉంటాడు. అలవాట్లు ఏముంటాయంటే ఒక 10 టీలు తాగుతాడండి రోజు, ఇంకా ఎక్కువ తాగుతాడు. 10 అయితే మేము గ్యారెంటీగా కౌంట్ చేస్తాం, 10 కంటే ఎక్కువ తాగుతాడు. టీ ఏంటి? టీ తాగొచ్చు కూడా, టీలు తప్పే ఉంది అని మీ అందరు కూడా డౌట్ వస్తుంది. ఇట్స్ ఎ స్టిమ్యులెంట్. ఇప్పుడు ఆల్కహాల్ ఇస్ డిప్రెసెంట్, ఇది స్టిమ్యులెంట్. ఏమవుతుంది స్టిమ్యులెంట్ వల్ల? ఎగ్జైట్ అవుతుంటాడు కదా, హ్యాపీ అవుతుంటాడు కదా, ఇన్ఎటివ్నెస్ పెరుగుతుంది కదా, తర్వాత ఫోకస్ కూడా తగ్గుతుంది కదా. దీనివల్ల దాని యొక్క డైలీ లివింగ్, డైలీ యాక్టివిటీస్, రెస్పాన్సిబిలిటీస్ డిస్టర్బ్ అవుతాయి కదా, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ వస్తాయి కదా. కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ నువ్వు చేయాల్సిన వర్క్ ఎఫికసీ తగ్గుతుంది కదా. టీలో ఎన్నో ఉన్నాయి. దానికి రీప్లేస్మెంట్ ఏది? టీ, సబ్స్టిట్యూషనల్ డైల్యూషనల్ టీ. డైల్యూట్ కావాలి, ఎంత తీసుకుంటున్నాడు దాంట్లో డైల్యూట్ కావాలి. డైల్యూట్ తర్వాత క్వాంటిటీ తగ్గాలి, క్వాంటిటీ తర్వాత సబ్స్టిట్యూషనల్ తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్స్ కూడా మేజర్ ఇంపాక్ట్ని తీసేసి నాన్ ఎఫెక్టివ్ని మేనేజ్ చేసుకోవాలి. అంటే ఇలాగా ప్రోగ్రెసివ్ కరెక్షన్ ఆఫ్ ది అన్వాంటెడ్ బిహేవియర్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ది వాంటెడ్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్.